బిగ్ బాస్ హౌస్‌లో నిఖిల్ ఇప్పుడు ఆఖరి కంటెస్టెంట్‌గా ఓట్ అప్పీల్‌ని రిక్వెస్ట్ చేశాడు. అయితే నిఖిల్‌కి నిజానికి ఓట్ అప్పీల్ అవసరం లేకపోయినప్పటికీ కూడా చాలా కష్టపడి ఆటను గెలుచుకున్నాడు. అయితే తను వెళ్లి చాలా మనస్ఫూర్తిగా ఓట్ అప్పీల్ అడిగాడు. అసలు చెప్పాలి అంటే తను ఓట్ అప్పీల్ అడుగుతున్నప్పుడు కళ్ళెంబట నీళ్లొచ్చేసాయన్నమాట. కానీ ఏం జరిగిందంటే ఓట్ అప్పీల్ వెళ్ళే ముందు ప్రేరణతో చాలా సేపు మాట్లాడాడు నిఖిల్. నిజానికి పృథ్వీ అండ్ యష్మి వెళ్ళిపోయిన తర్వాత ప్రేరణ, నిఖిల్ ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. అంటే డే 1 నుంచి కూడా వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళిద్దరు షో ముందే బయట తెలుసు. 'కిరాక్ గర్ల్స్' ఆ షో ఆడారు కదా! అప్పటి నుంచే తెలుసనమాట. అప్పుడు చాలా సందర్భాల్లో కూడా చెప్పాడు. నాకు ప్రేరణ తెలుసు. సో, తన దగ్గర నాకు ఆ క్లోజ్‌నెస్ ఉందని. ఈవెన్ ప్రేరణ కూడా నిఖిల్ విషయంలో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. సో, నిన్నేం చెప్పాడంటే నాకు ఓటప్పీలు ఎలాగైనా రావాలిరా. నే నేనెవరి కోసమైతే ఈ గేమ్ ఆడుతున్నానో, ఎవరి కోసమైతే గెలవాలనుకుంటున్నానో, వాళ్ళు కూడా ఆడియన్స్‌లో ఒకరి భాగంగా చూస్తారు. అందుకే నేను ఖచ్చితంగా ఆడాలనుకుంటున్నాను అని జెప్పేసంటే, అప్పుడు ప్రేరణ అంటుంది, "ఎందుకురా అంత ఫీల్ అవుతున్నావు? అంతా బానే ఉంటుంది. డోంట్ వరీ" అంటే, అప్పుడు నిఖిల్ అంటాడనమాట, "లేదు లేదు, ఆడియన్స్ నాకు ఇన్ని వారాల పాటు ఓటేసి నన్ను గెలిపించారు. వాళ్ళకి నేను ఫస్ట్ థాంక్స్ చెప్పాలి. ఆ తర్వాత ఓట్ అడగాలి. అండ్ నా మనుషులు కూడా బయట ఉన్నారు. వాళ్ళు చూస్తున్నారు. నాకు తెలుసు వాళ్ళు నన్ను చూస్తున్నారని. వాళ్ళకి కూడా నేను ఒక రకంగా రిక్వెస్ట్ పెట్టుకోవాలి అని చెప్పేసి అంటాడనమాట. అంటే తను ఎవరిని ఉద్దేశించి అన్నాడంటే కావ్యని ఉద్దేశించి. అందుకే ఎమోషనల్ అయిపోయాడు. కళ్ళెంబట నీళ్ళొచ్చేసాయి. ప్రేరణకు ఆ విషయం అర్థమైంది. కానీ బయటికి ఆ పేరు చెప్పలేరు కదా! సో, ఆ రకంగా అనమాట. మొత్తానికైతే మాత్రం పాపం నిఖిల్ కావ్య విషయంలో చాలా మదన పడుతున్నాడు. బహుశా తను విన్నర్ అయి బయటికెళ్ళిన తర్వాత కావ్య తనని అర్థం చేసుకొని తిరిగి మళ్ళీ ఇద్దరు కలుసుకుంటే అంతకన్నా హ్యాపీనెస్ మరొకటి ఉండదు.